హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది అవుతుందండి. దీని ముందు నేను చాలా వీడియోస్ చేశాను. ఓన్లీ ఎయిత్ క్లాస్ సంబంధించే. అలాగే మనం థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ తెలుగు టెక్స్ట్ బుక్‌లనేవి మనకి కంప్లీట్ అయిపోయాయండి. ప్రెజెంట్ అయితే మనకి ఎయిత్ అవుతుంది. చాలా వీడియోస్ వచ్చాయి. ఎయిత్ క్లాస్‌కైతే మనకి 28 ఇలాగ వచ్చాయండి వీడియోస్. చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయి. కంటెంట్ చాలా ఎక్కువుంది. అందువల్ల మనకి వీడియోస్ అనేవి ఎక్కువ రావడం జరిగింది. దానికి తోడు మనం లెసన్ వైస్ చెప్తున్నామండి. లెసన్ ఇంట్రడక్షను మళ్ళీ దానికి సంబంధించిన క్వెషన్స్‌కు అదే బిట్స్ అనేవి ఎలా వస్తాయని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. అందువల్ల మనకి వీడియోస్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. అలాగే మనకి సెవెంత్ క్లాస్‌లో కూడా చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయండి. సిక్స్త్, సెవెంత్ అనేవి. ఎందుకంటే కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. అదే జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే నేను చేసిన వీడియోస్ అన్నీ ఉంటాయండి డీఎస్సీకి సంబంధించి. అందువల్ల ఒకసారి చెక్ చేయండి ఒక ప్లేలిస్ట్‌ని. మీకు చాలా యూజ్ అవుతుంది మనకి. అలాగే చాలామంది అసలు వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు చదవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి. ఈ బిట్స్ అన్నీ ఒకసారి రాసుకోండి. రాసుకుంటే మీకు తర్వాత రివిజన్‌కి చాలా యూజ్ అవుతాయండి. ఓకే అండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్తే ఇది కూడా మనకి ఎయిత్ క్లాస్‌లో మనకి మధుపర్కాలు అనేవి ఒక లెసన్ అండి. మధుపర్కాలు అనే ఒక లెసన్ అంటే, ఆ లెసన్ గురించి మనం బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, ఎలా వస్తాయి అనేది మనం తెలుసుకుందామండి. చూడండి ఫస్ట్ బిట్ చూడండి. మధుపర్కాల పాఠం రచయిత ఎవరని అడుగుతున్నారు. మధుపర్కాల పాఠం యొక్క రచయిత ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి మనకి రావూరి వెంకట సత్యనారాయణరావు, నండూరి రామ్మోహనరావు, నార్ల వెంకటేశ్వరరావు, నండూరి సుబ్బారావు గారు ఎవరు అని అడుగుతున్నారు. మధుపరకాల పాఠం యొక్క రచయిత ఎవరంటే మనకు ఆప్షన్ 1 అండి. రావూరు వెంకట సత్యనారాయణరావు గారు. రావూరి వెంకట సత్యనారాయణరావు గారండి మధుపరకాల పాఠం యొక్క రచయిత. మధుపరకాల పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? మధుపరకాలు పాఠం యొక్క ఇతివృత్తం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి సంస్కృతి మానవ సంబంధాలు, 2 సామాజిక స్పృహ, మూడోది మానసిక ఉల్లాసం, 4 జాతీయ సమైక్యత. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సంస్కృతి మానవ సంబంధాల గురించి ఈ మధుపరకాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం. మధుపరకాల పాఠం యొక్క ఇతివృత్తం ఏంటండి? సంస్కృత మానవ సంబంధాలండి. నెక్స్ట్ మనకు చూడండి మధుపరకాల పాఠం ప్రక్రియ ఏంటి? మధుపరకాల పాఠం యొక్క ప్రక్రియ ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఆప్షన్‌లో ఫస్ట్‌ది కథ, రెండోది వ్యాసం, మూడు ద్విపద, నాలుగోది గజలండి. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 1 అండి. కథ అండి. మధుపరకాల పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే కథ అండి. ఇతివృత్తం ఏంటి? సంస్కృతి, మానవ సంబంధాలు. ఇతివృత్తం అంటే మనకి సంస్కృతి, మానవ సంబంధాలు. ప్రక్రియ ఏంటంటే కథ. పుట్టన్న వృత్తి ఏది? పుట్టన్న అతని యొక్క వృత్తి ఏది అని అడుగుతున్నాడు. చూడండి బట్టల నేత, రెండోది బంగారం, మూడోది నేత కార్మికుడు, నాలుగోది జాలారి అండి. పుట్టన్న యొక్క వృత్తి ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. బట్టల నేత అండి. ఇతను బట్టల నేత అనేది చేస్తూ ఉంటాడు. పుట్టన్న యొక్క వృత్తి. పుట్టన్న పాక ఎదురుగా ఉన్న చెట్టు ఏది? పుట్టన్న పాకకు ఎదురుగా ఉన్న చెట్టు ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి గానుగ చెట్టు, రెండోది మర్రి చెట్టు, మూడోది వేప చెట్టు, నాలుగోది రావి చెట్టు. పుట్టన్న పాక ఎదురుగా ఉన్న చెట్టు ఏదని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 1 అండి. గానుగ చెట్టు. పుట్టన్న పాక ఎదురుగా ఉన్న చెట్టు గానుగ చెట్టు. పుట్టన్న పాక ఎదురుగా ఉన్న చెట్టు గానుగ చెట్టు అండి. పైకం అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. పైకం అనే పదానికి అర్థం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి సంతోషం, రెండోది డబ్బు, మూడోది దుఃఖం, నాలుగోది బట్టలు. పైకం అంటే అర్థం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. డబ్బు అండి. పైకం అంటే డబ్బు. పైకం అంటే అర్థం ఏంటండి? డబ్బు అండి. పుట్టన్న ఆవును అమ్మాలని నిశ్చయించుకోవడానికి కారణం ఏంటి?
పుట్టన్నని అతను ఆవును అమ్మాలని నిశ్చయించుకోవడానికి కారణం ఏంటని అడుగుతున్నారు. ఇవి కూడా లెసన్‌లో ఉన్న బిట్స్ అండి. అంతే ఒక లెసన్ ఇస్తా. ఆ లెసన్‌లోని మనకి ఎవరు పాత్రలు ఏంటి, వాళ్ళేం చేస్తారు, అవన్నీ కూడా అడుగుతూ ఉంటారండి. ఒక గ్రామర్ పాయింటే కాదు, పాఠంలో బిట్స్ కూడా మనకి అంటే ఒక కథ ఉందనుకో, కథలో ఉన్న పాత్రలు కూడా మనకి చెప్పడం జరుగుతుంది. చూడండి పుట్టన్న ఆవును అమ్మాలని నిశ్చయించుకోవడానికి కారణం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి డబ్బు కోసం, రెండోది ఆచారం కోసం, 3 ఇల్లు గడవడ కోసం, 4 పట్టు బట్టలు కొనడానికి. దేనికోసం ఆవును అమ్మాలనుకుని నిశ్చయించుకున్నాడని అడుగుతున్నాడు. మనకు ఆప్షన్ 2 అండి. ఆచారం కోసం అండి. ఆచారం కోసం పుట్టన్న ఆవును అమ్మాలని నిశ్చయించుకున్నాడు. నెక్స్ట్ పుట్టన్న ఆవు మెడను దేనితో తుడిచాడు? దేనితో తుడిచాడు? పుట్టన్న ఆవు మెడను దేనితో తుడిచాడు అనదు. ఫస్ట్ చూడండి ఉత్తరీయం, రెండోది పంచ, మూడోది జేబు రుమాలు, నాలుగోది చేతులు. పుట్టన్న ఆవు మెడను దేనితో తుడిచాడండి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఉత్తరీయంతో. దేంతో అండి? ఉత్తరీయంతో పుట్టన్న ఆవు మెడను తొడవడం జరిగింది. నెక్స్ట్ 9 చూడండి. అలిగిన వాళ్ళకిక్కడ అత్తెసరు వెయ్యలేదని చెబుతున్నా అని అన్నది ఎవరు? అలిగిన వాళ్ళకిక్కడ అత్తెసరు వెయ్యలేదని చెబుతున్నా అని అన్నది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి పుట్టన్న, రెండోది సీతమ్మ, మూడోది పాపయ్య, నాలుగోది బంధువులు. ఎవరన్నారు ఈ మాటలు? అలిగిన వాళ్ళకిక్కడ అత్తెసరు వెయ్యలేదని చెబుతున్నా అని అన్నది ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సీతమ్మ అన్నది. ఈ మాటలు ఎవరన్నారండి? సీతమ్మ. నెక్స్ట్ 9 చూడండి. నువ్వు సారీ 10 నువ్వు పోసిన పాలు తాగి పసిపిల్లలు గుక్కలు మాని నిద్రపోతున్నారు అని అన్నది ఎవరు? నువ్వు పోసిన పాలు త్రాగి పసిపిల్లలు గుక్కలు మాని నిద్రపోతున్నారు అని అన్నది ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక ఫస్ట్ ఆప్షన్ చూడండి ముసలమ్మ, రెండోది పాపయ్య, మూడోది పురోహితుడు, నాలుగోది అచ్చన్న. ఎవరన్నారు ఈ మాటలను అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. పురోహితుడు అన్నాడు. నువ్వు పోసిన పాలు త్రాగి పసిపిల్లల గుక్కల మాని నిద్రపోతున్నారు అన్నది పురోహితుడు అనడం జరిగిందండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఓకే. పాపయ్య అల్లుడు పేరు ఏం పేరు? పాపయ్య యొక్క అల్లుడు పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఇవన్నీ లెసన్ మధ్యలో ఉన్న బిట్స్ అండి. ఓకే. ఫస్ట్ చూడండి రామ్మూర్తి, రెండోది సుబ్బయ్య, మూడోది కృష్ణయ్య, నాలుగోది వెంకయ్య. పాపయ్య అల్లుడు పేరు ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. రామ్మూర్తి అండి. పాపయ్య అల్లుడు పేరు ఏం పేరు? రామ్మూర్తి. పాపయ్య అల్లుడు పేరు ఏంటి? రామ్మూర్తి అండి. నెక్స్ట్ మంచి ఊహలు గలవారి పంచనే బ్రతకమంటారు. ఏంటండి? మంచి ఊహలు గలవారు పంచనే బతకమంటారని అన్నది ఎవరు? ఫస్ట్ చూడండి పాపయ్య, రెండోది పుట్టన్న, మూడోది సీతమ్మ, నాలుగోది రామ్మూర్తి. ఎవరన్నారు ఈ మాటలని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పుట్టన్న. మంచి ఊహల గలవారి పంచనే బ్రతకమంటారు అన్నది ఎవరంటే పుట్టన్న. ఈ మాటలు ఎవరన్నారండి? పుట్టన్న. మంచి ఊహల గలవారి పంచనే బతకమంటారు అని అన్నది పుట్టన్న. నెక్స్ట్ మనకు చూడండి. పుట్టన్న తన ఊరిలో జరిగే పెళ్ళిళ్ళకి వేటిని అందజేస్తాడు. పుట్టన తన ఊరిలో జరిగే పెళ్ళిళ్ళకి వేటిని అందజేస్తాడని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి మధుపర్కాలు, రెండోది అరివేని కుండలు, మూడోది వధువు గంప, నాలుగోది బంగారు ఆభరణాలు. వేటిని ఇతను అందజేస్తాడని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. మధుపర్కాలు. పుట్టన తన ఊరిలో జరిగే పెళ్ళిళ్ళకి మధుపర్కాలు అందజేస్తూ ఉంటాడు. పుట్టన తన ఊరిలో జరిగే పెళ్ళిళ్ళకి ఏంటి అందజేస్తారండి? మధుపర్కాలు. నెక్స్ట్ రామ్మూర్తి తన 2 ఎకరాల మాన్యాన్ని ఎవరికి ఇచ్చాడు? రామ్మూర్తి తన 2 ఎకరాల మాన్యాన్ని ఎవరికి ఇచ్చాడని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి పాపయ్యకి, రెండోది పుట్టన్నకి, మూడోది పార్వతికి, నాలుగోది రైతుకి. ఎవరిచ్చాడు తన 2 ఎకరాల మాన్యాన్ని? రామ్మూర్తి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పాపయ్యకి ఇవ్వడం జరిగిందండి. రామ్మూర్తి తనయ 2 ఎకరాల మాన్యాన్ని ఎవరికి ఇచ్చారండి? పాపయ్యకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 15 చూడండి. మీ ఇంటి దగ్గరే కట్టేసుకో బావా, సొమ్ము నా సంచిలో పడింది కానీ పుట్టను తన్నది ఎవరు? మీ ఇంటి దగ్గరే కట్టేసుకో బావా, సొమ్ము నా సంచిలో పడిందిగా అని పుట్టను తన్నది ఎవరని అంటున్నారు. ఫస్ట్ చూడండి పాపయ్య,
రెండోది రామ్మూర్తి, మూడోది అచ్చన్న, నాలుగోది రామయ్య. ఎవరన్నారు ఈ మాటలనని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అచ్చన్న. మీ ఇంటి దగ్గరే కట్టేసుకో బావా సొమ్ము నా సంచిలో పడిందని పుట్టన్నతో అన్నది ఎవరంటే అచ్చన్నండి. ఎవరన్నారు? అచ్చన్న. నెక్స్ట్ 16 చూడండి. అచ్చన్నకు డబ్బులు ఇచ్చింది ఎవరు? అచ్చన్నకు డబ్బులు ఎవరు ఇచ్చారని అడుగుతున్నారు. ఇక్కడ మనకు చూడండి ఫస్ట్‌ది రామ్మూర్తి, రెండోది పుట్టన్న, మూడోది సీతమ్మ, నాలుగోది పాపయ్య. అచ్చన్నకు డబ్బులు ఇచ్చింది ఎవరంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి రామ్మూర్తి. అచ్చన్నకు డబ్బులు ఇచ్చింది రామ్మూర్తి. రామ్మూర్తి ఎవరికి డబ్బులు ఇచ్చారండి? అచ్చన్నకి. తాత పోనీ నీ తాత పోనీ ఆ ఆవు నీది కాదనుకో, దానికి నువ్వు ధర్మకర్తవనుకో అని పుట్టన్నతో అన్నది ఎవరు? తాత పోనీ ఆ ఆవు నీది కాదనుకో, దానికి నువ్వు ధర్మకర్తవనుకో అని పుట్టన్నతో అన్నది ఎవరు అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి రామ్మూర్తి, రెండోది పుట్టన్న, మూడోది సీతమ్మ, నాలుగోది పాపయ్య. ఎవరు అన్నారు ఈ మాటలు అని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి రామ్మూర్తి. ఎవరన్నారండి? రామ్మూర్తి. తాత పోనీ ఆ ఆవు నీది కాదనుకో, దానికి నువ్వు ధర్మకర్తవనుకో అని పుట్టన్నతో అన్నది ఎవరండి? రామ్మూర్తి. నెక్స్ట్ అత్త అలగాలని ఉంటే తిని అలుగుతాను కానీ పప్పన్నం వదులుతానా అన్నది ఎవరు? అంత సారీ. అంత అలగాలని ఉంటే తిని అలుగుతాను కానీ పప్పన్నం వదులుతానని అన్నది ఎవరంటే ఫస్ట్ చూడండి రామ్మూర్తి, రెండోది పుట్టన్న, మూడోది సీతమ్మ, నాలుగోది పాపయ్య. ఎవరన్నారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పుట్టన్నండి. అంత అలగాలని ఉంటే తిని అలుగుతాను కానీ పప్పన్నం వదులుతానని అన్నది ఎవరండి? పుట్టన్న. నెక్స్ట్ మనకు 19 చూడండి. పుట్టన్నను రామ్మూర్తికి పరిచయం చేసింది ఎవరు? పరిచయం ఎవరు చేశారు? పుట్టన్నను రామ్మూర్తికి పరిచయం చేసింది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి సీత, రెండోది అచ్చన్న, మూడోది పాపయ్య, నాలుగోది పూజారి. పుట్టన్నను రామ్మూర్తికి పరిచయం చేసింది ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి పాపయ్య. పుట్టన్నను రామ్మూర్తికి పరిచయం చేసింది ఎవరండి? పాపయ్య. నెక్స్ట్ మనకు చూడండి 20వ బిట్ లాస్ట్ బిట్ అండి. ఈ లెసన్‌కి మధుపరకాల పాఠం యొక్క లాస్ట్ బిట్ అండి ఇది. కాయ కష్టమైతే చేస్తాం. నూలెలా వస్తుంది అని విచారపడింది ఎవరు? కాయ కష్టమైతే చేస్తాం. కాయ కష్టమైతే చేస్తాం. నూలెలా వస్తుంది అని విచారపడింది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ సీత, రెండోది పార్వతి, మూడోది లక్ష్మి, నాలుగోది పుట్టన్న. కాయ కష్టమైతే చేస్తాం. నూనె ఎలా వస్తుందని విచారం పడింది ఎవరంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పుట్టన్న అండి. ఎవరండి? పుట్టన్న. కాయ కష్టమైతే చేస్తాం. నూనె ఎలా వస్తుందని విచారపడింది మనకి పుట్టన్న అండి. మనం ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనం వేరే లెసన్ అండి ఇది. సంస్కరణ ఏంటండి? సంస్కరణ. ఇది కూడా మన 8th క్లాస్కి సంబంధించే లెసన్ అండి. ఈరోజు ఇంట్రడక్షన్ మనం తెలుసుకుందాం. రేపు దీనికి సంబంధించి బిట్స్ అనేవి చెప్పుకుందామండి. ఓన్లీ ఇంట్రడక్షనే. రేపు దీనికి సంబంధించి రేపు వీడియోలో బిట్స్ అనేవి చెప్పుకుందాం. చూడండి ఫస్ట్‌ది ప్రక్రియ ఏంటంటే వార్తా వ్యాఖ్య అండి. సంస్కరణ పాఠం యొక్క వార్తా వ్యాఖ్య ఏంటంటే మనకి ప్రక్రియ వార్తా వాక్య అండి. సంస్కరణ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే వార్తా వాక్య. ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ. ఇతివృత్తం ఏదండి? సామాజిక స్పృహ. ప్రక్రియ ఏంటంటే వార్తా వ్యాఖ్య అండి సంస్కరణ పాఠం యొక్క తర్వాత ఉద్దేశం ఏంటి? సంస్కరణ పాఠం యొక్క ఉద్దేశం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి వార్తాపత్రికలోని సంపాదకీయాలు, వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడతాయి. కాబట్టి విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాసాల పట్ల, వ్యాఖ్యల పట్ల అభిరుచి కలిగించాలనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ సంస్కరణ పాఠం యొక్క ఉద్దేశం అండి. వార్తాపత్రికలోని సంపాదకీయాలు, వ్యాఖ్యలు సమాజ చైతన్యానికి తోడ్పడతాయి. కాబట్టి విద్యార్థులు సంపాదకీయ వ్యాసాల పట్ల, వ్యాఖ్యల పట్ల అభిరుచి కలిగించాలనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. సంస్కరణ పాఠం యొక్క ఉద్దేశం అండి. అలాగే ఈ పాఠం నండూరి రామ్మోహన్ రావు వ్యాఖ్యావళి గ్రంథంలో ఉందండి. ఈ సంస్కరణ పాఠం ఎందులో ఉందండి? నండూరి రామ్మోహన్ రావు వ్యాఖ్యావళి గ్రంథంలో ఉన్నదండి ఇది. అలాగే మనకి రచయిత ఎవరంటే తెలుగు పాత్రికేయుల్లో సుప్రసిద్ధులైన నండూరి రామ్మోహన్ రావు గారండి. ఈ పాఠం యొక్క రచయిత తెలుగు పాత్రికేయుల్లో సుప్రసిద్ధులైన నండూరి రామ్మోహన్ రావు గారు
ఇతని యొక్క కాలం 1927, 2011 వరకండి. 1927, 2011 వరకు. 1927, 2011 వరకండి. తెలుగు పాత్రికేయులు సుప్రసిద్ధులైన నండూరి రామ్మోహన్ రావు గారి కాలం. ఇతను కృష్ణా జిల్లా విస్సన్నపేటలో జన్మించారు. కృష్ణా జిల్లా విస్సన్నపేటలో జన్మించారు. ఇతను నండూరి రామ్మోహన్ రావు గారు. ఇతను జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితాజ్యోతి మొదలైన పత్రికల్లో సంపాదకులుగా పనిచేశారనమాట. తెలుగు పాత్రికేయులు సుప్రసిద్ధులైన నండూరి రామ్మోహన్ రావు గారు కృష్ణా జిల్లా విస్సన్నపేటలో జన్మించారు. ఇతను జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితాజ్యోతి మొదలైన పత్రికల్లో సంపాదకులుగా పనిచేశారు. నెక్స్ట్ మనకు చూడండి ఇక్కడ ప్రథమ తత్పురుష సమాసం అంటే ఏంటి? ప్రథమ తత్పురుష సమాసం అంటే ఏంటని అడుగుతున్నాం. ఫస్ట్ చూడండి, సమాసంలో పూర్వపదానికి ప్రథమ విభక్తి ప్రత్యయం చేరడమే ప్రథమ తత్పురుష సమాసం. అంటే విగ్రహ వాక్యంలో విభక్తి ప్రత్యయాలు డు, మూవులు చేరుతాయి. దీనికి ఏకాదేశ సమాసం అని కూడా పేరు. సాధారణంగా తత్పురుష సమాసాలు ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఏకాదేశ సమాసం అంటే పూర్వపద పూర్వపదార్థ పదానికి గల తత్పురుష సమాసం అవుతుందన్నమాట. ఇక్కడ మరొకసారి చూడండి, సమాసంలో పూర్వపదానికి ప్రథమ విభక్తి ప్రత్యయం చేరడమే ప్రథమ తత్పురుష సమాసం. ఇది అబ్రివేషన్. అంటే విగ్రహ వాక్యంలో విభక్తి ప్రత్యయాలు డు, మూవులు చేరుతాయి. దీన్నే మనం ఏకాదశి సమాసం అని కూడా పేరు. సాధారణంగా తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉంటుందండి. కానీ ఏకాదేశ సమాసం అంటే పూర్వ పదానికి ప్రధానం గల తత్పురుష సమాసం అండి. ఇది ఇది అబ్రివేషన్ అండి. ఇది అదే అబ్రివేషన్ అంటున్నాను. ఈ లెసన్‌కి సంబంధించి ఇంట్రడక్షన్. రేపు దీనికి సంబంధించి బిట్స్ అనేది చెప్పుకోవడం జరుగుతుందండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను డైలీ డిఎస్సికి సంబంధించి వీడియోస్ పెడుతూ ఉంటానండి మన ఛానల్‌లో. మనకి డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్‌లో. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే డైలీ వాళ్ళు వీడియో చూస్తూ ఉంటారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి. మీరు చదవడానికి కూడా వీలుగా ఉంటుంది. బిట్స్ అనేవి ఒక దగ్గర రాసుకుంటే మీకు రివిజన్‌కి చాలా యూజ్ అవుతుందండి. రివిజన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ లాస్ట్‌లో ఎగ్జామ్ రాసే ముందు. అందువల్ల మీరు ఖచ్చితంగా బిట్స్ అనేవి ఒక దగ్గర నోట్స్ పెట్టుకొని రాసుకోండి. ఓకే అండి. రేపు మరి ఒక్క వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి. థ్యాంక్ యూ.